మీరు ఎప్పుడైనా విశ్వాన్ని సంరక్షించే దేవుడి కథ విన్నారా? ఈ రోజు మనం విష్ణువు మరియు ఆయన అద్భుతమైన దశావతారాల గురించి తెలుసుకుందాం. హలో అందరికీ, స్వాగతం మీ అందరికీ మా ఛానల్కి. ఈ రోజు మనం హిందూ మతంలో అత్యంత ప్రధానమైన దేవతలలో ఒకరైన విష్ణువు గురించి మాట్లాడుకుందాం. విష్ణువు, బ్రహ్మ మరియు శివులతో కలిసి త్రిమూర్తులలో ఒకరు. ఆయన విశ్వాన్ని సంరక్షించే దేవుడు. ఆయన దశావతారాలు అంటే 10 అవతారాలు, ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథను, ఒక ప్రత్యేకమైన సందేశాన్ని కలిగి ఉంటుంది. 1. మత్స్య అవతారం. మత్స్య అవతారంలో విష్ణువు ఒక చేప రూపంలో అవతరించి మహాప్రళయంలో వేదాలను రక్షించాడు. ఈ కథ మనకు జ్ఞానాన్ని రక్షించుకోవడం ఎంత ముఖ్యమో చెబుతుంది. 2. కూర్మ అవతారం. కూర్మ అవతారంలో విష్ణువు ఒక తాబేలు రూపంలో అవతరించి సముద్ర మథనంలో మంధర పర్వతాన్ని మోశాడు. ఇది మనకు స్థిరత్వం మరియు సహనాన్ని నేర్పుతుంది. 3. వరాహ అవతారం. వరాహ అవతారంలో విష్ణువు ఒక పంది రూపంలో అవతరించి భూమిని హిరణ్యాక్ష అనే రాక్షసుని నుండి రక్షించాడు. ఇది మనకు ధైర్యం మరియు ధర్మాన్ని రక్షించడంలో విశ్వాసం అవసరమని చెబుతుంది. 4. నరసింహ అవతారం. నరసింహ అవతారంలో విష్ణువు ఒక సింహమనిషి రూపంలో అవతరించి భక్త ప్రహ్లాదుని రక్షించాడు. ఇది మనకు భక్తి మరియు ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయని చెబుతుంది. 5. వామన అవతారం. వామన అవతారంలో విష్ణువు ఒక బొమ్మ రూపంలో అవతరించి మహాబలి అనే రాక్షసుని నుండి స్వర్గాన్ని తిరిగి పొందాడు. ఇది మనకు వినయం మరియు తెలివితేటలు ఎంత ముఖ్యమో చెబుతుంది. 6. పరశురామ అవతారం. పరశురామ అవతారంలో విష్ణువు ఒక యోధుడి రూపంలో అవతరించి అహంకారంతో నిండిన క్షత్రియులను శిక్షించాడు. ఇది మనకు న్యాయం మరియు ధర్మం కోసం పోరాడడం ఎంత ముఖ్యమో చెబుతుంది. 7. రామ అవతారం. రామ అవతారంలో విష్ణువు ఒక ఆదర్శ రాజు మరియు మనిషి రూపంలో అవతరించాడు. రామాయణం కథ మనకు ధర్మం, న్యాయం మరియు క్షమాపణ యొక్క విలువలను నేర్పుతుంది. 8. కృష్ణ అవతారం. కృష్ణ అవతారంలో విష్ణువు ఒక గోపాలుడు మరియు దివ్యమైన ఉపదేశకుడు రూపంలో అవతరించాడు. భగవద్గీతలోని కృష్ణుని బోధనలు మనకు జీవన మార్గాన్ని చూపిస్తాయి. 9. బుద్ధ అవతారం. బుద్ధ అవతారంలో విష్ణువు ఒక జ్ఞానోదయుడి రూపంలో అవతరించాడు. ఇది మనకు కరుణ మరియు జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. 10. కల్కి అవతారం. కల్కి అవతారంలో విష్ణువు ఒక భవిష్యత్తు యోధుడి రూపంలో అవతరించి ఈ కలియుగంలో ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. ఇది మనకు ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని చెబుతుంది. ఇవి విష్ణువు యొక్క అద్భుతమైన దశావతారాలు. ప్రతి అవతారం మనకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందిస్తుంది. మీరు ఈ కథలను ఆస్వాదించి ఉంటారని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించి ఉంటారని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.